హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి అంటే ఎవరైనా ఇద్దరు ఫొటోస్ మీ క్రష్ కానీ, బీఎఫ్ కానీ, జీఎఫ్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇద్దరు ఫొటోస్ ఉంటే చాలు, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా అయితే ఏఐ యూజ్ చేసి మనమైతే జనరేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ గూగుల్ అయితే ఓపెన్ చేయండి, అన్నీ క్లియర్ అయితే చేయండి. అండ్ అంతకంటే ముందు ఎవరి ఫొటోస్ అయితే మీకు చేయాలో ఆ ఫొటోస్ అయితే రెడీగా ఉంచుకోండి. ఆ ఫోటో క్లారిటీగా ఉండాలి, హ్యాండ్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి. హ్యాండ్స్ కనిపించకుండా సెల్ఫీ ఫొటోస్ ఆ ఫొటోస్ అయితే పెట్టొద్దు. మీరు ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు అన్నీ క్లియర్ చేసుకొని ఫ్రెష్గా గూగుల్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేసి సెర్చ్ బార్లో వీడియో స్టూడియో ఏఐ హగ్ ఫ్రీ అని కొట్టినా సరిపోద్ది. వీడియో స్టూడియో అని అయితే కొట్టినా సరిపోద్ది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ స్పెల్లింగ్ మీకు కనిపించకపోతే వీడియో స్టూడియో కొట్టాక మనకైతే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ కనిపిస్తుంది కదా, యారో మార్క్ చూపెట్టాను, అది ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ కాకపోతే సైన్ ఇన్ చేయండి, లేదంటే ట్రై వీడియో క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు సైన్ ఇన్ అయితే ఇక్కడ ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో అని ఉంది కదా, అక్కడ ఇమేజ్ టు వీడియో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అక్కడ అప్లోడ్ ఇమేజెస్ అని 2 ఉన్నాయి. మీకు ఎవరెవరు ఫొటోస్ కావాలో ఆ 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని డన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక కిందలో మీకైతే ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతుంది. ఆ ఫొటోస్ క్లారిటీగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీకు రాంగ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అది డిలీట్ చేసి ఇంకోటి అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇలా క్లారిటీ ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. హ్యాండ్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి, సెల్ఫీ ఫొటోస్ అయితే సరిగ్గా రాదు. అక్కడ ప్రాంప్ట్ కింద టెక్స్ట్ కపుల్ కిస్సింగ్ వీడియో మీకు ఏది కావాలంటే అది, ఒకవేళ కపుల్ ఈచ్ టు అదర్ ఇలా అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, ఆ క్రియేట్ పై క్లిక్ చేస్తే మనకు 1 to 3 మినిట్స్లో ఏఐ అనేది మనకు ఆ యొక్క వీడియో అనేది అయితే జనరేట్ చేస్తుంది. 1 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకు ఆటోమేటిక్గా లోడింగ్ అని అయితే పడుతుంది, క్రియేటింగ్ అని. ఆ క్రియేటింగ్ అయితే కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, తొందరగా అవుతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు. మీరు ఇచ్చిన ఇమేజెస్కి ఏఐ ద్వారా ఒక వీడియో అయితే క్రియేట్ చేసి ఇవ్వబడుతుంది మనకి. ఇలా క్రియేటింగ్ అయితే అవుతుంది. అవ్వాక మనకు ఆటోమేటిక్గా వీడియో అయితే జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని మన ఫోన్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు అది క్రియేట్ అయితే అయింది. ఇప్పుడు దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఏఐ అయితే మనకు జనరేట్ ఇస్తుంది. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ రాకపోతే అక్కడ కపుల్ కిస్సింగ్ బదులు కిస్సింగ్ టు ఈచ్ అదర్, లేదంటే మీకు ఇంకా ఇష్టం వచ్చిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి కొన్నిసార్లు. ఒకవేళ పర్ఫెక్ట్ వస్తే ఓకే, పర్ఫెక్ట్ రాకపోతే ఇట్లా కపుల్ కిస్సింగ్ ఈచ్ అదర్ ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చేసి మళ్ళీ క్రియేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ ఇందాక ప్రాసెసే ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. పట్టాక క్రియేటింగ్ అని పడుతుంది. ఆటోమేటిక్గా అదైతే మనకు ఏఐ అయితే మనకైతే జనరేట్ చేస్తుంది. ఇలా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయితే చేయొచ్చు. అండ్ హీరో హీరోయిన్స్, లేదంటే మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరి ఫొటోస్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదైతే ఒక 1 టైం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్లిక్ అయితే అవుతుంది. అండ్ మీరు కాలేదని 2-3 టైమ్స్ అయితే క్లిక్ చేయకండి. అండ్ వీడియో అయితే క్రియేటింగ్ అవుతుంది. ఒక 1 మినిట్ టైంలో అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు ఏఐ అయితే పర్ఫెక్ట్గా ఒక ఇమేజ్ని అయితే ఒక 4 సెకండ్స్ పాటు మనకైతే ఇస్తుంది చూడండి. ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ సేవ్ అయినా చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయినా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏఐ యూజ్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.